ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే క్లాస్. ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఫ్రేజ్ గురించి చెప్పాను. ఇప్పుడు మీకు క్లాస్ గురించి తెలియజేస్తాను. ఫ్రేజు, క్లాజు ఇవి రెండు ఒక సెట్ లాగా ఉంటాయి. సో రెండిటి గురించి జాగ్రత్తగా తెలుసుకోవడం అనేటువంటిది మనకు చాలా మంచిది. ఓకేనా? సో చూడండి, క్లాస్ ఇట్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లైక్ ఫ్రేజ్ లాగానే ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. అండ్ ఇట్ ఈజ్ విత్ అ సబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్. అయితే ఇక్కడ సబ్జెక్టు ప్రిడికేటు రెండు ఉంటాయి. అంటే ఇక్కడ సబ్జెక్టు వర్బు కాంబినేషన్ ఉంటుంది. అక్కడ ఫ్రేజ్లో అలా ఉండదు. ఉంటే సబ్జెక్ట్ ఉండిద్ది, లేకుండా వర్బ్ సపరేట్గా ఉంటాయి తప్ప రెండు కలిసి ఉండవు. అందుకే ఇవి సబ్జెక్టు వర్బ్ కాంబినేషను, సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇక్కడ క్లాజ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం రెండు ఎగ్జాంపుల్ రాశాను. ఈ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దే కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. చూడండి, ఇక్కడ దే అనేటువంటిది ఏంటి? సబ్జెక్ట్. ఓకేనా? కంప్లీటెడ్ వర్బ్, ఈ బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది ఒక నౌన్. సరే, ఈ మొత్తం ఈ రెండు పార్ట్ని కలిపి మనం ఏమంటామంటే ప్రిడికేట్ అంటాం. సో డోర్ ఆఫ్ ద సెంటెన్స్ సబ్జెక్ట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మొత్తాన్ని కూడా మనం ప్రిడికేట్ అంటాం. సరే, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ప్రిడికేట్ ఉంది. ఒకసారి మీనింగ్ చూద్దాము. ఇక్కడ ఏమైనా అంబిగ్విటీ ఉందా? మనకేమైనా డౌట్ ఉందా? కంప్లీట్ మీనింగ్ ఇక్కడ వస్తుందా లేదా? దే కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్నారు. కంప్లీట్ మీనింగ్ వచ్చింది, ఎట్లాంటి డౌట్ లేదు, ఏమన్నా సెకండ్ థాట్కి ఆలోచన లేదు, ఒక కంప్లీట్ సెన్స్ అనేటువంటిది ఇస్తుంది. సో ఇలా సబ్జెక్టు ప్రిడికేటు రెండు ఉండి కంప్లీట్ సెన్స్ ఇస్తే, ఎట్లాంటి అంబిగ్విటీ లేకుండా, ఎట్లాంటి డౌట్ లేకుండా కంప్లీట్ మీనింగ్ కనుక ఇస్తే దాన్ని మనము మెయిన్ క్లాజ్ అంటాము. గుర్తుంచుకోండి, క్లాజ్ అంటేనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ ప్రిడికేట్. సబ్జెక్ట్ ఉంది, ప్రిడికేట్ ఉంది, ఓకే, ఇది ఒక క్లాజ్ అని అర్థమైపోయింది. అయితే ఇది కంప్లీట్ సెన్స్ ఇస్తుందా లేదా అనేటువంటిది గమనించాలి. కంప్లీట్ సెన్స్ ఇస్తుంది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ క్లాస్. ఈ మెయిన్ క్లాస్కే ఇంకా రెండు ఇతర పేర్లు ఉన్నాయి. అదేంటంటే ఇండిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్ ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. ఇది ఇండిపెండెంట్గా ఉండగలదు, దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. దీన్ని ప్రిన్సిపల్ క్లాస్ అని కూడా అంటాం. దీన్ని మనం ప్రిన్సిపల్ క్లాస్ అని కూడా అంటాం. మూడు ఒకటేనండి, ఒక్కో చోట ఒక్కొక్కటి తగులుతుండొచ్చు. అందుకోసం మీకు మూడు పేర్లు చెప్పాను. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెన్స్ ఇచ్చి సబ్జెక్టు ప్రిడికేట్ రెండు కలిసి ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఈ క్లాస్ని ఇండిపెండెంట్ క్లాస్ లేదా మెయిన్ క్లాస్ లేదా ప్రిన్సిపల్ క్లాస్ అని అంటాము. ఓకే, క్లియర్? సెకండ్ సెంటెన్స్కి వద్దాం. ఇక్కడ హీ హ్యాజ్ ఎ చైన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. చూడండి, ఇక్కడ దాకా రెండు పార్ట్స్ చేశాను. ఈ రెస్ట్ ఆఫ్ ద పార్ట్, ఈ సెకండ్ పార్ట్ చూడండి ఒకసారి. విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఒకసారి చూడండి, ఇక్కడ విచ్ అంటే ఏంటో తెలుసా? ఇది క్వశ్చనింగ్ వర్డా? కాదు, ఇది ఒక సబ్జెక్ట్. ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక ప్రొనౌన్, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఇది ఈ ప్లేస్లో ఇది ఒక సబ్జెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఒక సబ్జెక్టు, రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మొత్తం కూడా ఇది ప్రిడికేట్. ఓకేనా? ఓకే, సబ్జెక్ట్ ఉంది, ప్రిడికేట్ ఉంది, ఓకే, క్లాస్ కావడానికి కావాల్సిన అర్హత ఉంది. అయితే నెక్స్ట్ ఏంటి? ఇది కంప్లీట్ సెన్స్ ఇస్తుందా, లేకుంటే ఏమన్నా డౌట్ క్రియేట్ చేస్తుందో ఒకసారి చూడండి. విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. గోల్డ్తో చేయబడింది ఏదైతే ఉందో, ఇలా చెప్తే సెంటెన్స్ అది అసలు సెంటెన్స్ అవుతుందా? ఏంటి నెక్స్ట్ ఏంటి అనేటువంటిది ఎవరైనా అడుగుతారా? అడగరు. సో ఇది కంప్లీట్ సెన్స్ ఇవ్వదు, ఇది కంప్లీట్గా దాని యొక్క మీనింగ్ని ఇవ్వదు. ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలంటే దానికోసము ఇంకొక దాని మీద ఆధారపడాలి. ఇది ఏంటి? ఇది సబ్జెక్టు, ఇది ప్రిడికేట్. ఓకేనా? ఇది ఒక క్లాస్. సో ఈ కంప్లీట్ సెన్స్ ఇవ్వనటువంటి ఈ క్లాసు కంప్లీట్ మీనింగ్ కోసం ఇంకొక క్లాస్ మీద ఆధారపడింది. ఇది మటుకు ఇండివిజువల్గా ఉండగలదు. సో ఇండివిజువల్గా ఉండగలదు, ఇండిపెండెంట్గా ఉండగలదు అనేటువంటి ఈ క్లాస్నేమో మనం మెయిన్ క్లాస్ అంటాము. ఏదైతే దీని మీద డిపెండ్ అవుతుందో, ఏదైతే ఇండిపెండెంట్గా ఉండలేదో ఆ క్లాస్ని మనము డిపెండెంట్ క్లాస్ అంటాము. ఏమంటాము? డిపెండెంట్ క్లాస్ లేదా సబార్డినేట్ క్లాస్ అంటామండి. సబార్డినేట్ క్లాస్. ఓకే, సబ్జెక్ట్ ఉంది, ప్రిడికేట్ ఉంది, క్లాస్ కావడానికి అర్హత ఉంది, కాకపోతే ఇది కంప్లీట్ సెన్స్ ఇవ్వదు, ఇది ఫుల్ మీనింగ్ ఇవ్వదు. అది మీనింగ్ కోసం ఇంకొక మెయిన్ క్లాస్ మీద ఆధారపడాలి. అట్లాంటి ఆధారపడేటువంటి ఈ క్లాస్ని మనము
డిపెండెంట్ క్లాస్ లేక సబార్డినేట్ క్లాస్ అని అంటాము. ఓకే, సో ఇప్పుడు మీకు 2 క్లాసెస్ వచ్చాయి, మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాసు. ఒకసారి వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ చూద్దాము. మెయిన్ క్లాసు, ఇట్ కెన్ స్టాండ్ అలోన్. ఇది ఒక్కటిగా సింగిల్గా ఈ క్లాస్ అనేటువంటిది ఉండగలదు, దేని మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, సో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇట్ కెన్ బి అ సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్ కావచ్చు. డైలీ లైఫ్లో మనం మాట్లాడేటువంటి చాలా సెంటెన్సెస్ అన్నీ కూడా క్లాసెస్. సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ క్లాసెస్. సెంటెన్స్ క్లాస్ అన్నీ ఒకటే. అదే కంప్లీట్ మీనింగ్ ఇస్తే మెయిన్ క్లాస్ అంటాం అంతే. లేదా మనకి ఇట్లాంటి హాఫ్ మీనింగ్ ఇచ్చారనుకోండి, వాటిని మనం సబార్డినేట్ క్లాస్ అంటాం. నెక్స్ట్ చూడండి, ఓకే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. గోపాల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. గోపాల్ ఒక మంచి ప్లేయర్. ఓకే, క్లియర్గా ఉంది సెంటెన్స్. సబ్జెక్ట్ ఉంది, ప్రిడికేట్ ఉంది. ఓకే, ఇబ్బంది లేదు. ఐ వాచ్ మూవీస్, సబ్జెక్ట్ ఉంది, ప్రిడికేట్ ఉంది, మీనింగ్ ఇస్తుంది. సో ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఇది ఒక మెయిన్ క్లాస్ లేదా ఇండిపెండెంట్ క్లాస్ లేదా ప్రిన్సిపల్ క్లాస్. నెక్స్ట్ చూద్దాం సబార్డినేట్ క్లాస్. లైక్ ఐ సెడ్, ఇట్ కాంట్ స్టాండ్ అలోన్. ఇట్ కాంట్ స్టాండ్ అలోన్, ఇట్ కెన్ స్టాండ్ ఓన్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్. ఇది మెయిన్ క్లాస్ మీద ఆధారపడితే కానీ దీనికి ఉండడానికి ఛాన్స్ లేదు. ఇట్ కాంట్ బి ఎ సెంటెన్స్, ఇది సెంటెన్స్ కాదు. సెంటెన్స్ అంటే కంప్లీట్ సెన్స్ ఉండాలి, దీనికి లేదు కదా, సో ఇది ఒక సెంటెన్స్ కాదు. కెనాట్ గివ్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్. ఈ సెంటెన్స్లో ఈ పార్ట్ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పని చేస్తే, నువ్వు కష్టపడితే. సో ఇక్కడ ఇంకా ఏదో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ ఇది సస్టైన్ కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది, ఓకే ప్రిడికేట్ ఉంది, కానీ ఇది కంప్లీట్ సెన్స్ ఇవ్వదు. సో ఇది మనము సబార్డినేట్ క్లాస్ అంటాం. ఈ సబార్డినేట్ పార్ట్ ఈ మెయిన్ పార్ట్ మీద ఆధారపడితే కానీ కంప్లీట్ సెన్స్ కాదు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు కష్టపడితే ఎగ్జామ్ పాస్ అవుతావు. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్, లతా ఏట్ ఎ చీజ్ రోల్ ఆఫ్టర్ షీ వాచ్డ్ ద న్యూస్. ఆఫ్టర్ షీ వాచ్ ద న్యూస్, ఆమె న్యూస్ చూసిన తరువాత, ఇంకేంటి తరువాత. సో ఇది ఒకటి చెప్పి వదిలేస్తుంది, కంప్లీట్ సెన్స్ కాదు కదా. సో దీనికోసం ఇది మెయిన్ క్లాస్ మీద ఆధారపడుతుంది. సో ఈ పార్ట్ సబార్డినేట్ క్లాస్ అవుతుంది, ఈ పార్ట్ మెయిన్ క్లాస్ అవుతుంది. ఓకేనా, ఏ క్లాస్ అయితే స్టాండ్గా ఉండలేదో సింగిల్గా, ఏ క్లాస్ అయితే కంప్లీట్ సెన్స్ ఇవ్వదో ఆ క్లాస్ని మనము సబార్డినేట్ క్లాస్ లేదా డిపెండెంట్ క్లాస్ అంటాము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్. సో ఇది క్లాస్, టైప్స్ ఆఫ్ క్లాస్. ఇంకొక చిన్న విషయం ఉంది క్లాస్ గురించి, నెక్స్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఎలాగో క్లాసెస్ చెప్పాం కాబట్టి క్లాస్లో క్లాసిఫికేషన్ అయితే చెప్పాను, అయితే కంప్లీట్గా అయితే చెప్పట్లేదు, ఇది ఒక పెద్ద టాపిక్. సో ఇది మనం సపరేట్గా చెప్పుకుందాము. అకార్డింగ్ టు ద క్లాసెస్ని అనుసరించి సెంటెన్సెస్ 3 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. అదేంటంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. అక్కడ విన్నట్టుంది కదా ఈ టాపిక్. ఇది సపరేట్ టాపిక్, గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన టెక్స్ట్ బుక్ వల్ల గ్రామర్ కావచ్చు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. సో వీటి గురించి మీకు క్లియర్గా నేను నెక్స్ట్ తెలియజేస్తాను. సో క్లాసెస్లో ఫస్ట్ జస్ట్ అవుట్లైన్స్ మాత్రం చెప్తాను. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక సబ్జెక్టు, ఒక వర్బ్ ఉన్నటువంటి సెంటెన్స్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. సింగిల్ సబ్జెక్టు, సింగిల్ వర్బ్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్. షీ రీడ్స్ వెల్. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక మెయిన్ క్లాస్, గుర్తుందా మెయిన్ క్లాస్, ఒక మెయిన్ క్లాసు, ఒక సబార్డినేట్ క్లాస్, ఒక ఇండిపెండెంట్ క్లాసు, ఒక డిపెండెంట్ క్లాసు, ఈ రెండు కలిస్తే దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఏంటి ఒకే సబార్డినేట్ క్లాస్ తీసుకోవాలా లేదా ఎక్స్ట్రా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. సో దీని కంప్లీట్ డెఫినేషన్ ఎలా ఉండిద్ది అంటే ఒక మెయిన్ క్లాసు, ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాసెస్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. చూడండి, యూ విల్ క్యాచ్ ద బస్. సో ఇది ఒక మెయిన్ క్లాసు. సో ఇఫ్ యూ గో ఫాస్ట్, మీకు ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జాంపుల్స్ గురించి, ఇది ఒక సబార్డినేట్ క్లాస్. సో ఇది ఒక మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాస్ ఉంది కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. ఒకటే సబార్డినేట్ క్లాస్ కాదు, మీరు ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ థర్డ్, కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాసెస్ మీరు తీసుకుంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, హీ కేమ్ హోమ్, హీ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ప్రిడికేట్, సరే వెర్బ్ తీసుకున్న ఇబ్బంది ఏం లేదు, సబ్జెక్టు, వర్బు ప్లస్ ఇది ఒక ఆబ్జెక్టు, సరే సబ్జెక్టు ప్రిడికేట్ అని చెప్పినా పర్లేదు, సబ్జెక్టు వర్బ్ కాంబినేషన్ చెప్పినా ఇబ్బంది ఏం లేదు. సో ఇది ఉంది మెయిన్ క్లాస్, ఇది కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, హీ
వాచ్ ద మూవీ, హీ వాచ్ ద మూవీ, సబ్జెక్ట్ ఉంది, ప్రిడికేట్ ఉంది, దట్టు ఇది దేని మీద డిపెండ్ కావాల్సినటువంటి పని లేదు. సో ఇదొక మెయిన్ క్లాసు, ఇదొక మెయిన్ క్లాసు, రెండు మెయిన్ క్లాసెస్ తీసుకున్నాను. ఈ రెండు మెయిన్ క్లాసెస్ని అండ్ అనేటువంటి ఒక కంజంక్షన్స్ తోటి నేను యాడ్ చేశాను. సో రెండు మెయిన్ క్లాసెస్ తీసుకోండి, రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాసెస్ అనేది తీసుకోండి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇట్లా రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాసెస్ ఒక సెంటెన్స్లో ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఓకేనా? సింపుల్ సెంటెన్స్, సింగిల్ సబ్జెక్ట్ సింగిల్ వర్బ్ ఉంటే సింపుల్ సెంటెన్స్. వన్ మెయిన్ క్లాస్, నెక్స్ట్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ యూ టేక్ టూ ఆర్ మోర్ main classes, it becomes the compound sentence. So according to the classes, sentences are divided into three parts, three groups. They are simple, complex, compound. We'll see in another class about the types of these sentences. Okay, this is all for today. If you haven't subscribed my YouTube channel, please subscribe my YouTube channel and share to your friends and family. Thanks for encouraging me. Thank you, my dear friends. Bye bye.